జగన్ అసెంబ్లీకి రాకపోవడం తప్పన్నది నేను మొట్టమొదటి రోజు నుండి చెప్తున్నా. 11 మంది ఉంటే 11 మందికి నువ్వు శాసనసభాపక్ష నాయకుడివి. ఖచ్చితంగా నీకిచ్చి తీరాల. నీకు టైం ఇవ్వలేదా? ప్రజలు చూస్తారు. నిన్ను మొదటి రోలో కూర్చోబెట్టకుండా ఎనకాల కూర్చోబెట్టారా? ప్రజలు చూస్తారు. నీకు 5 నిమిషాలే ఇచ్చారా? ప్రజలు చూస్తారు. నిన్ను హ్యూమిలియేట్ చేశారా? ప్రజలు చూస్తారు. నన్ను ఎవరు ఏమనకూడదు, అక్కడికి వెళ్తే నన్నేదన్నా అంటారు కాబట్టి అంటే గనక అంతకంటే అమాయకత్వం లేదు. 2014, 19 మధ్యలో 23 మంది ఎమ్మెల్యేలని తీసుకున్నప్పుడు జగన్ అన్యాయంగా ఏడిపిస్తున్నారా అని ఫీల్ అయ్యారు. వైసీపీ తరపున గెలిచినోళ్లే మంత్రులయ్యి తెలుగుదేశంలో చేరి వైసీపీనే బూతులు తిడితే అది జగన్ పట్ల సింపతి పెంచింది. తర్వాత తన 19 గెలుపుకు కారణమైంది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అది పక్కన పెడదాం. ఇప్పుడు ఈనాడు రాసుకొచ్చింది జగన్ మళ్ళీ బెంగుళూరు వెళ్ళాడు. ఎస్ కరెక్ట్ అటెండెన్స్. ఆయన బెంగుళూరు వెళ్తాడు. చంద్రబాబు గారు రోజు ఇక్కడే ఉంటున్నారా? లోకేష్ గారు రోజు ఇక్కడే ఉంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు రోజు ఇక్కడే ఉంటున్నారా? హైదరాబాద్ వెళ్తున్నారు కదా వాళ్ళ సొంత ఇళ్ళకి. ఎప్పుడు వెళ్తున్నారో ఎప్పుడు వస్తున్నారో ఏమన్నా రాస్తున్నారా? అంటే అక్కడ ఏమన్నా మన కళ్ళు పని చేయట్లేదా? మన మనసు పని చేయట్లేదా? మన పెన్ను పని చేయట్లేదా? లేదా మనం విషం ఒకళ్ళ మీద మాత్రమే చిమ్మాలి? వీళ్ళు చేస్తే అమృతం, వాళ్ళు చేస్తే విషం, వీళ్ళు చేస్తే అద్భుతం, వాళ్ళు చేస్తే అనర్థం అనినా? ఈ నీచాతి నీచమైనటువంటి జర్నలిజం ఇంకెన్నాళ్ళు?